మోనాలిసా ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ అని కూడా చెప్పొచ్చు. అసలు ఎవరి మోనాలిసా అని ఇప్పుడంతా కూడా నెటిజన్లు గూగుల్ చేయడం మొదలుపెట్టారు. మరసలు మొట్టమొదటగా మోనాలిసా ఎక్కడి నుంచి సోషల్ మీడియా వేదికగా బయటకొచ్చిందని చూస్తే 144 ఏళ్లకు ఒక్కసారొచ్చే మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. సో, మరి అక్కడికి దాదాపుగా అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 తారీఖు వరకు కూడా ఈ మహాకుంభమేళా అయితే జరుగుతుంది. అండ్ అంచనాల ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపుగా 46 కోట్ల మంది భక్తులు ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి రాబోతున్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపుగా 10 కోట్ల మంది పైగా కూడా ఇక్కడ భక్తులు రావడం జరిగింది. సో, అఘోరాలు, నాగసాధువులు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్ భక్తులు అంటే దేశ నలుమూల నుంచే కాదు ప్రపంచ దేశాల నుంచి, విదేశాల నుంచి కూడా చాలామంది సనాతన ధర్మం ఫాలో అవుతున్నటువంటి చాలామంది కూడా ఈరోజు మహాకుంభమేళా దర్శనార్థం ప్రయాగ్‌రాజ్ రావడం అయితే జరుగుతుంది. సో, ఇదంతా ఒకెత్తయితే అక్కడ తన వృత్తిరీత్యా ఏదైతే పూసలు అమ్ముకునేటువంటి ఒక అమ్మాయి ఒక కెమెరా వాళ్ళకి కనిపించడం. సో, ఆ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి భక్తులు తమ మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో కొద్ది నిమిషాల్లోనే వైరల్ అవ్వటం, ఇక లక్షల్లో వ్యూస్ రావటం, మిలియన్స్‌లో వ్యూస్ రావటం మొదలుపెట్టారు. సో, ప్రతి ఒక్కరు కూడా అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోల్ని కానీ, అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలని కానీ షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో, చాలామంది కూడా ఆ అమ్మాయి ఏదైతే ప్రస్తుతానికి అక్కడ మహాకుంభమేళలో తన వృత్తిరీత్యా అంటే తన కుటుంబ సభ్యులతోని, తన స్నేహితులతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మహాకుంభమేళకు రావడం జరిగింది. జనరల్‌గా వారి వృత్తి ఏదైనా ఉంది అనంటే పూసలు, రుద్రాక్షలు లాంటివి అమ్ముకుంటూ వాళ్ళ జీవనాధారం అదే అనమాట. సో, అందులో భాగంగానే మహాకుంభమేళకు దాదాపుగా 46 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జీవనోపాధి కోసం వాళ్ళు ప్రయాగ్‌రాజ్ రావడం జరిగింది. సో, మరి చాలామంది భక్తులు అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు చూసి ఆ కుంభమేళలో ఆ అమ్మాయి ఎక్కడుందో అని తెలుసుకొని వెళ్ళి ఆ అమ్మాయితో ఫోటోలు దిగటం, అమ్మాయితో వీడియోలు చిత్రీకరించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒక భక్తుడు ఆ అమ్మాయిని అడగటం, మీరెక్కడి నుంచి వచ్చారు? అసలు ఏంటి అని అడిగినప్పుడు తన పేరు మోనాలిసా అని, తను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ఇక్కడికి రావడం జరిగిందంటూ ఆమె చెప్పింది. తన కుటుంబ సభ్యులతోని అక్కడికి రావడం జరిగింది. తన స్నేహితులతో కలిసి అక్కడికి రావడం జరిగింది. సో, మా వృత్తి పూసలు అమ్ముకోవటం అంటూ తను చెప్పడం జరిగింది. సో, చాలామంది కూడా అంటే లక్షల్లో, వేలల్లో మేకప్‌లకి ఖర్చు పెట్టి అందంగా రెడీ అవుతున్నటువంటి అమ్మాయిలు మనం చూసాం. కానీ నిజంగా న్యాచురల్‌గా ఉన్నటువంటి ఈ అమ్మాయి అండ్ ముఖ్యంగా తన హావభావాలన్నీ కూడా తన కళ్ళతోని వ్యక్తపరుస్తున్నట్టు ఆ వీడియోలో మనకు కూడా అర్థమవుతుంది. అండ్ ఒక చక్కటి స్మైల్‌తో అందరిని పలకరిస్తూ, అందరూ అడిగిన దానికి సమాధానం ఇస్తున్నటువంటి మోనాలిసాని చూసి ప్రతి ఒక్కరు కూడా అంటే జనరల్‌గా ఎవరైనా ఒక అమ్మాయి అందంగా కనిపిస్తేనో, లేకపోతే ఎవరైనా మనకు ఒక అందమైన బొమ్మ కనిపిస్తే కూడా అరే అచ్చం దేవకన్యలా ఉంది, అచ్చం మోనాలిసాలా ఉంది అని అంటారు కదా. మరి నిజ జీవితంలో మహాకుంభమేళలో నిజంగా మోనాలిసా ప్రత్యక్షమైందా అనిపించింది. శివుడిని దర్శనార్థం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అండ్ శివుడి ఆజ్ఞతో దాదాపుగా కొన్ని కోట్ల మంది ఈరోజు మహాకుంభమేళకు వస్తూ ఉంటారు. బట్ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఎలా టర్న్ అవుతుందో తెలియదు. ఇప్పుడు మోనాలిసా లైఫ్ కూడా మహాకుంభమేళలో టర్న్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిని దాదాపుగా నేషనల్ మీడియా వాళ్ళు సైతం ఇప్పుడు ఆ అమ్మాయి కోసం అంటే లైక్ అమ్మాయి ఫోటోలను కానీ లేకపోతే అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలని కూడా పోస్ట్ చేస్తూ ఉన్నటువంటి అంత హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు మోనాలిసాకి. సో, ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి మోనాలిసాకి సంబంధించినటువంటి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవడంతో మహాకుంభమేళకు వెళ్తున్నటువంటి భక్తులంతా కూడా మోనాలిసాను కలవాలని లేకపోతే మోనాలిసాతో ఫోటోలు దిగాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, ఎంతైనప్పటికీ కూడా తను ఒక ఆడపిల్ల కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆ అమ్మాయి వృత్తి ఏదైనా ఉంది అని అంటే పూసలు అమ్ముకోవటం. సో, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయిని పూసలు కొనకుండా అమ్మాయితో ఫోటోలు దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, అది కాస్త అమ్మాయికి కొంచెం ఇబ్బందికరంగా మారింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా అమ్మాయికి ఉచితంగా అంటే ఫ్రీగా అమ్మాయికి మనీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మనీని కూడా ఆ అమ్మాయి తిరస్కరిస్తూ ఉంది. అది కూడా మనం వీడియోలో మనం చూస్తూనే ఉన్నాం. తను కూడా ఒక ఆత్మ అభిమానం కల అమ్మాయి కాబట్టి సో, ఎవరైనా ఉచితంగా ఇస్తే తీసుకోవడం అనేది కొంచెం తన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కొంచెం అడ్డుగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఎవరైనా మనీ ఇస్తున్నప్పటికీ కూడా తిరస్కరిస్తూ ఉండింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా అంటే అమ్మాయి వృత్తి పూసలు అమ్ముకోవటం కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయిని పూసలు అమ్ముకోనివ్వకుండా ఇలా ఫోటోల కోసం, వీడియోల కోసం అమ్మాయి వెంట పరిగెడుతూ ఉంటే
అంటే అమ్మాయి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. చాలా సందర్భాల్లో తన పేషెన్స్‌ని కూడా కోల్పోయినటువంటి వీడియోస్ మనం చూసాం. ఇక అది చూసినటువంటి తన తండ్రి తన కూతురు ఏ రకంగా ఇబ్బంది పడుతుందనేది గమనించినటువంటి తన తండ్రి జస్ట్ అంటే 13వ తారీఖు స్టార్ట్ అయినటువంటి ఈ కుంభమేళ ఇప్పుడు 20వ తారీఖు వచ్చింది కాబట్టి అంటే దాదాపుగా 7 రోజులైంది. ఇంకా ఫిబ్రవరి 26 అంటే ఇంకా చాలా రోజులుంది. సో, ఇంకా చాలామంది భక్తులొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి తరుణంలో తన కూతురు ఇంకా ఇబ్బంది పడుతుందని ఆలోచించినటువంటి ఆ తండ్రి మోనాలిసాను ప్రస్తుతానికైతే మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్ నుండి తిరిగి మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి ఇండోర్‌కి పంపించబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది. బట్ దాని మీద క్లారిటీ లేదు. అండ్ ప్రస్తుతానికైతే ఆ శివుడి ఆశీస్సులతో మోనాలిసా అయితే ఓవర్‌నైట్ స్టార్ అయిందనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే తన చక్కని కళ్ళతోని, తన చక్కని నవ్వుతోని ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంది. ఇప్పుడు చాలామంది కూడా నెటిజన్‌లు కామెంట్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మోనాలిసా ఖచ్చితంగా నేచురల్ బ్యూటీలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఏదో ఒక ఇండస్ట్రీ నుంచి అటు బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ ఏదో ఒక అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏదో ఒక ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేస్తది. ఆ అమ్మాయి ఫేస్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ కళ ఉట్టి పడుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తను ఒక మంచి మోడల్‌గా కూడా సెటిల్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మహాకుంభమేళ దర్శనార్థం వెళ్ళినటువంటి భక్తులకి అంటే చాలామంది కూడా దేవుడి ఆశీస్సుల కోసం, దేవుడి ముక్తి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఈ కుంభమేళ మాత్రానికి ఖచ్చితంగా మోనాలిసాకి ప్లస్ అయిందనే చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో మోనాలిసా లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది కూడా నెటిజన్‌లు కామెంట్ చేస్తూ ఉన్నారు. డెఫినిట్‌గా అమ్మాయికి కావాల్సినంత అందం ఉంది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి ఏదో ఒక ఇండస్ట్రీ తరపున ఖచ్చితంగా హీరోయిన్‌గా తెరంగేట్రం చేయబోతుందనేది మాత్రం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే భక్తులు కూడా వచ్చినటువంటి అంటే ఏదైతే మా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఒక ఆడపిల్లని అంతలా ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే తాను ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా తన వృత్తి అనేది పూసలు అమ్ముకోవటం కాబట్టి తన వృత్తి తాను చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి పూసలు అమ్మకపోతే వాళ్ళ జీవనాధారం అనేది ఉండదు. వాళ్ళకంటూ మనీ ఉండదు కాబట్టి భక్తులు కూడా కొంచెం ఆలోచించి కొన్ని కొన్ని సందర్భాల్లో బిహేవ్ చేస్తే చాలా బావుంటుంది.